పెద్ద మనిషి అన్న గౌరవం లేదా మీకు? అరే మనము ఇప్పుడు వేరే మార్గం పోవాలరా. ఎందుకురా? నువ్వు కూడా ఎందుకురా అంటాను. ఆరో నిన్న మొన్న మీరు నిన్న మొన్న వస్తలేదు, మీరు కూడా ఎందుకురా అంటాడు. వారి నాలుగు వేసుకుని నువ్వే ఆశిస్తే మరి ఎందుకయ్యా అని వాళ్ళ పెద్ద గౌరవం. ఎందుకుయ్యా అట్లా మరి ఎందుకురా అంటావు? ఎందురా ముద్దు చీర కట్టంగానే ఎందుకురా అంటావా? నిన్న మొన్న ఎక్కడ కలిసినా కానీ మామయ్య మామయ్య అని పిలిచేది. ఈ చీర కట్టంగానే ఎందుకురా కట్టు. నువ్వు 5-6 ఏళ్ళు అయితే నువ్వు బ్యాచ్ కట్టు. కడతారు గిట్లా వస్తాను. మాకు నిమ్మగా రేపు రాగానే అవతల పడతాను, బ్యాచ్ కడతాను, బ్యాచ్ అంటారు. అయితే కానీ ఏమైనా ఊళ్ళో పంట మాత్రం అనగా అడిగి పోయి వేడి వేయాలరా. అక్కడ లేడులు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, ఇంకా అడవిలో ఏముంటాయి రా? జింకలు ఉంటాయి, పులులు ఉంటాయి, దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి. అరే ఈగలు దోమలు లేవు ఆరోగ్యాలు అవి ఇంటి తుంటాయా? ఎంత ఉంటాయిరా? అది మంచిగా రాస్తాను, మంచిగా రాస్తాను. అయితే అక్కడ ఈగలు దోమలు పెద్ద ఉంటాయి అంటవా? గట్ల కాదురా. సముద్రం ఒట్టుకొచ్చి కాల్చి కన్న తల్లిదండ్రులకి ఇస్తే కలుగు పుణ్యాలు పాప దోషాలు తొలగిపోతాయట. కాబట్టి మనం విల్లడు బాణాలు వీపులో వేసుకొని సందడి బాణాలు సంకలు వేసుకొని ఇవాళ వేట చేసి రావాలి. నువ్వు అత్తవారా? ఎవరు చెప్పుకున్నావా? నీ అయ్యో చెప్పినావా? నీ పిల్లానికి చెప్పుకున్నావా? మాటలు వారి మాటలు లేకుండా కానీ వెళ్ళిపోతామని బాణాలు పట్టుకోవాలి. అల్లల్లా నేరల్లు నరసింహ మాతాగారు చెర్రపోయిందంటే నువ్వు కచ్చీరు ముందుకెళ్ళి పోతా ఉన్నారమ్మా. రాజు నలువు రాజు చూసా అయ్యలారా. ఒకరెనుక ఒకరు కులాల 32 జాతీయుల మంది సీమల ద్వారా పొందబోతున్నారు. అయ్యా మీ ప్రయాణం ఎటు బ్రతకలేక ఏదైనా దేశం పోతున్నారా, వలస పోతున్నారా? సంకనాగ్రానికి పోతాను. సంకనాగ్రానికి కాదా? సంకనాగా నాటనే కదా వస్తుంది. మంచిగా రాదు. ఎన్ని రోజులు సంకరాక్తే కదా వచ్చింది మాకు. పెద్ద అవసరం అంటారు. అయితే ఒక్క మాట అయ్యా మహారాజా, నేను అడిగి మాత్రం నేను వేటపోతాను. అక్కడ కొండ మృగాలు కూడా జీవజంతులు ఉంటాయి, వాటిని వేటాడి మాత్రం తీసుకొస్తామని పోతాను. అయ్యా అడవికి పోతున్నావు వేటకు. అయ్యలారా, మీ తోడి పాటుగా నేను వస్తా అడవికి వేటకు. మీతో పాటుగా నేను వస్తా వేటకు. తీసుకుపోదాం ఆరా? నీ ఇష్టం. నువ్వేమంటున్నావురా? నీ ఇష్టం అంట. అరే రాజును తీసుకుపోదాంరా. ఎంతైనా గాని రాజు మనం ఎంబడి ఉంటే మనకు తొవ్వ గరసైనా బాట గరసైనా, ఎందుకంటే రాజుగా వచ్చి ఏ గరసైనా ఉన్నోడు సాయిత పట్టాలి. అప్పటికైనా ఇప్పటికైనా అప్పులున్నోడు సాయిత పట్టద్దు, చెప్పులున్నోడు సాయిత పట్టాలి. ఇక్కడ ముళ్ళబాట వచ్చినప్పుడు వాడు చెప్పులు చేపిస్తారు బాగా. అప్పులున్నోడు మనం అప్పుల పాలవుతాం. డబ్బులున్నోడు సాయిత పట్టాలి.
ఎక్కడన్నా బండి ఆగిన కాడ డబ్బున నడతా అంటే మన కాలు గుంజిన కాడ తాళ్ళు కలుతాయి. తాళ్ళు కలిసిన కాడ కళ్ళు కూడా దొరకాలంటే ఉన్న సైతం పట్టాలి. 100 రూపాయలు ఎన్ని జేబులకి వెళ్ళి ఖర్చు పెడతారు. అయ్యా మహారాజా, మరి ఇదే క్షణాన్ని రావాలయ్యా, మరి లేడీ చేస్తే మాత్రం మేము ఉండడం కాదు. సరే పర్వాలేదు అని అందరితో పాటుగా నాకు నలమారాదు అడవికి వెళ్ళనా మీరు మళ్ళకిన్న బంగారం అందమైన లేదు గుప్పి కంత చేస్తంటే మురిసిపోతాడు, పర్వతించిపోతున్నాడు. వేడి చేసుకున్నావు అంటే వేసవి కాలం ఆయే అగో ఎండిపోయిన ఆకులు రాలిపోయిన ఆకులు వెళ్ళిపోతంటే గుడ్ల గువ్వ పోతుందిరా. గుడ్ల గువ్వ బండి మీద గుడ్ల గువ్వ దాని ఎక్కడ కొడితే ప్రాణం పోతుంది. దాని గుడ్ల మీద కొట్టాలి. అబ్బా పొదసాడులో పోయి పన్నది అది. దాని ఏ గుడ్ల మీద కొడుతుంది. దాని గుడ్లో తల్లి కుందేరు అగో పిల్ల కుందేరు ఉన్నది ఇక్కడ. ఆ పిల్ల కుందేరు 4 అయితే చెవులు నిక్కబెట్టి ఎవరో దొరకకుంటుంది. వాళ్ళు వేడేస్తాము అడిగిలో ఏమి లేదు ఉన్నారే. వేడి చేసుకుంటే మధ్య అండి అందమైన పొలం. ఆ పొలం అనగా తుంగ గిరియాల మడుగులోన కొన్ని రాజహంసలు ఉన్నాయి. అవారి రాజహంసలు ఇంతమంది వేడి చేసుకున్న వద్దండి వాళ్ళ కాళ్ళని నడకాలికి సప్పుడు విని రిప్పలు కొట్టి గగనవంతులు ఎత్తాను హంసలన్నీ. ఇంటి వంటికి వచ్చినటువంటి ఒక రాజహంస మిగిలిపోయానా. ఏంటో మహారాజా నలవరాజా అన్ని పక్షులన్నీ గగనవంతులు ఎత్తి ఒక్క పక్షి ఇక్కడ ఆగిపోయింది. అది ఎందుకు ఎత్తలేదురా? చాలా పరిచయం అనిపిస్తుందయ్యా మన కాళ్ళ సప్పుడినాగానే. అయితే మన కాళ్ళ సప్పుడిని అన్ని అవసరాలు లేచిపోయినాయి. కానీ ఒక్కటి మాత్రం అనగలేసిపోతలేదు. లేపురా మడుగులో ఉన్నదయ్యా. దాని లేపు అంటాను, దొరకబట్టు అంటాను. అవును, దొరకబడితే మాకేమవుతుందయ్యా? గుమ్మడికాయంత బంగారం ఇస్తా. దాన్ని ఇలా మనం కోసుకొని తినాలయ్యా. దొరకబట్టి నేనే దొరకబడితే దాన్ని ఇంటికి తీసుకుపోయి దాన్ని కోసుకొని బూరంతా వీకి ఇవాళ పూటకు కూరగాయ ఉప్పు కారం తగ్గట్టు వేసుకొని తినాలయ్యా. కానీ అరే ఎవరు దొరకబడతారా?
నేను దొరకబడతా. నీ వల్లగా నేను దొరకబడతారా? నేనే దొరకబడతా. దొరకబట్లు కాదురా, రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, పిలిచి వచ్చి నా చేతి మీద ఆడాలి. అది అంత కదరా అంత కదరు. దాన్ని దొరకబట్లు సుతారా? దొరకబట్రా దొరకబట్టు దొరకబట్టాలా? దొరకబడతావు. గగ్గ 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 మరి ఇల్లు దొరకబడతావురా? దట్ ఈస్ మున్నాపై కుమరం పులి కౌరం పులి అంటే కుక్క అరదేనా వేరే కోళ్ళ అరే అట్లా కాదురా, మనం ఇస్తే అత్తలేదు కానీ మన తెలుగులు కదా వరేసినట్టే ఆడరా. ఇంట్లో పట్టుకోరా, పట్టుకుంటారా. అవి గానాడు కట్టుకున్న కాయసీలే ఇప్పిండ్రు. అరే మన దొరకబట్టినట్టు రాదు, మన బహుమతి ఇస్తారా? మన ఇద్దరికి ఎవ్వరు అద్దరు, మన ఇద్దరేం దొరకవాలరా? అయ్యో రామ రామ అన్న రామ రామ అవు గానాడు ఏవి అవు ఎంతైనా వాడు ఆరి సూటి తప్పద్దు. నిమ్మలంగా అడుగులు అడిగేసుకుంటూ పోయి ఆ అంశం దొరకబట్టిన కావాలి. కారు ఎదలకుండా ఏరు ఎదలకుండా రాజేంసరం చూడరాదు, దొరకబడతా ఉండదా మార్చుకో. చేతులు నాదా వచ్చినది అదే చెప్పు ఆడవారి నా చేతుల్లో ఉన్నాను చెప్పు ఆడ అయ్యా మహారాజా నలవరాజా మీ అవసరం దొరకవచ్చినాం. ఈ అవసరం కూడా అయ్యా దీనికి అన్ని లెక్కున్నాయో. ఆ రాజంలో చూస్తే ఎంత ముట్టు ఉన్నది, ఎన్ని వందలు కలది. ఎడమ కాలకు ఎన్ని మోరందు, మరి కుడి కాలకు మరి బంగారు మోరందు, ముట్టుకు ముచ్చాల కొలక. ఇదే పాటు రాజులు దాదుకున్న రాజహంస, రాజుల దగ్గర మిలికమై మమేకమై ఉన్న బాపు. అరే పనికినాడు రాజహంసలు పట్టుకొని మరి రాను 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 నిత్యాగిరి పట్టం చేరుకున్నాడమ్మా. దీనికి నాది ఒక నిశానం ఉండాలి అని అవ చంద్రవరాల పేరు దించిగా అటువంటి రాజహంసం మెడలో ధరించిండు. అటువంటి కనుకనే ఇట్లా వదిలి పెడితే భుజం మీద కూర్చుంటుంది. మళ్ళా ఈ భుజం మీదకి వెళ్ళి మళ్ళీ ఈ భుజం మీదకి వస్తున్నదా ఆ నిశాని వేసి కచ్చరికాడ తీసుకొని అక్కడికి వచ్చి కంటి గోడ మీద పెట్టాడు. ఆ కచ్చరికాడ కంటి గోడ మీద పెడితే కచ్చరికి అంత అందం వచ్చింది. ఇది రాజహంస వలన. మరి గానాడు కనుక ఎవరు నేను అన్నం మరి అన్నం భోజనం వచ్చేసి మరి ఆ హంస ఎందుకు అక్కడ ఆగిందయ్యా? ఏడు వరకు ఏ వచ్చిన వాళ్ళ నలవ మహారాజు హంస కంటే తరక్కని మరిచాడు. ఆహా, ఇది అందమా? ప్రపంచంలో లేని అందం నలవ మహారాజు అంటే. కోటి పాపాలు చేసిన వాడు తెల్లవారంగా లేచి నలవ మహారాజు మొక్కలు చూస్తే పాపాలు పారూకం అయిపోతాయి. అంతటి అందగాడు. దమయంతి దేవికి తగిన వారుడికి ఇక్కడ ఉన్నాడు అనుకున్నది. మరి ఇక్కడ మా దురసాను నన్ను చెప్పరా? చెప్పరా? ఇక్కడ బేగాడు నేను అక్కడ పోయి చెప్పగలుగుతాను, చెప్పలేదు. ఎట్లా అని ఆలోచన చేసుకుంటూ ఉన్నది. వీళ్ళు దొరకబట్టుకొచ్చండి. దొరకబట్టుకొచ్చి
ఎడమ కాలు వెండి మోరింద ఉన్నది, కుడి కాలు బంగారు మోరింద ఉన్నది, ముక్కు ముచ్చారు కొనుక ఉన్నది, నా నిసారి ఎట్లా అని చంద్రవరాల పేరు మెడలు చేయించి వేసి నెలవేరానికి పప్పు పలహారం పోసిండు. కచ్చేరి మీద అవసరం ఉంటే కచ్చేరి కంద వచ్చింది. అవసరం రాజులదే, ఎవరన్నా రారాజులు వచ్చి అవసరం నాది అని అడిగితే నా ప్రాణమైన ఎదురు పెడితే కానీ మళ్ళీ వాళ్ళకి అవసరం పట్టియా కచ్చేరి కాలం నల్లనుకున్నాడు నలవరాజు. పప్పు పలహారం ముక్కిన అవసరం ఏమున్నదయ్యా? పూర్వ జన్మములు చేసుకున్న పాపం ఆరోపణ చేసుకోవటానికి వచ్చింది. ఇది నలవరాజు కథ అంటే రెండో నామము ఏమిటయ్యా? అంశరాయభారం అంటారు. అంశరాయభారం అంటే ఎట్లా? పూర్వ జన్మముల ఈ అంశ పక్షి కాదు, మనిషి. మరి దమయంతి ఈ నలవరాజు పూర్వ జన్మముల మనుషులు కాదు, పూర్వ జన్మముల ఒక పక్షులు. అంశ పూర్వ జన్మముల ఏమిటయ్యా? ఒక ఎరుకువాడ అన్నట్టు ఎరుకువాడై పుట్టిండు. వేట మరగాని వేడు పొద్దుందనక వేడు ఏది నేను పిట్టబడలేదు, పొట్ట గిట్టలేదు. వేడు చేసి అట్లా కట్టింది. అయ్యో నా పిల్లలు నాతో గదిని చూస్తాను కావచ్చు, ఆకలేనంటే పిల్లలకే చేతికి ఇయ్యాలి అని బాధపడుకుంటూ ఉన్న సమయంలో రెండు నెవుళ్ళు రటకుటాలంటే మొగనెవలి ఏడవాలి, ఆడనెవలి ఆ కన్నీళ్లు తాగాలి, వాటి ప్రేమ తీరాలి. ఆ సమయంలో ఈ ఎరుకువానికి ఆ నెవుళ్ళు కనబడ్డాయి. అబ్బా నాకు ఇక పొలగాళ్ళకు మాత్రమే పొట్టగాసం దొరికినట్టే అనుకోని నారికి డాంచి బాణం ఎక్కువెట్టి ఆ నెవుళ్ళ ప్రాణం తీశాడు. రటకుటాల మీద వాటి ప్రాణం పోంగా జీవులు అల్లిమిల్లిగా అల్లుకుంటూ దానికి సర్గం పోతలేవు, నరకం పోతలేవు. ఆట రటకుటాల మీద ఉండంగా ఇషపురుగైనా పామును పాపం చేయంగా పానం ఎవడు తీయడు. ఆ ఎరుకువాడు పొద్దనక వేట చేసిన వేట గిట్టదాయనని ఆ నవుల్లో ప్రాణం తీసినందుకు ఆ పాపం కొట్టి ఎరుకువాని ప్రాణం కూడా లేదు. ఎరుకువాని ప్రాణం పోయి నేపాల మహారాజు ఇంట్లో సాదుకునే అంశల్లా ఒక అంశై జన్మం ఎత్తిండు ఎరుకువాడు. ఆ తర్వాత ఈ రెండు జీవులు కాదు జీవులు చెట్టమంటే పుట్టల పండి తిరుగుతాంటే వీటి ప్రేమ తీరక తండ్లాడుతాను. ఈ పక్షుల ప్రేమ ఎట్లా తీరాలే, ఈ జీవులకు తుర్తి ఎట్లా కావాలని ఆ భగవంతుడు రెండు జీవులను పట్టింది. రెండు జీవులను బట్టి ఆ సమయంలో బాండవ దూరం లెవెలాన్ని చూస్తే మరి మాత్రం అనగనేమి కంచుదేవి అదిగో బాండవ దూరం మీ బాలనగరములో ఉన్నది. కంచుదేవి గర్భముల ఈ అంశ మారిపోయి ఎటువంటి ఒక అన్ని మరి మారిపోయి మొగనెవరిని ఒక కొడుకై పుట్టువన్నాడు. ఈ ఆడజీవి ఉన్నది, ఆడజీవిని ఎవరి కడుపులో వేయాలని చూడంగా అదే సమయములా నిగతగిరి గొమేపాల నగరములనేమి అటువంటి అడవిల్ల కావడెల్లి బాండవ దూరమైనది. ఆ తల్లి గర్భాన ఆడని విలివేసి కానీ అవస ఉట్టి ఉన్నది ముదిగాల దమయంతి దేవంటే సీతాదేవి కంటే సునీతమైంది, లక్ష్మీదేవి కంటే లలనా, పార్వదేవి కంటే ప్రసన్నురాలు, అల్లిదేవి కంటే అమ్మైన ఆడవిల్ల ఆ పిల్లకు తగిన వరుడికి అని అనుకున్నది అవస. వాళ్ళ నాలుగల వేయాలన్న ఆలోచన తోటి నేను ఎట్లా చెప్పాలని ఆలోచన వేయంగా చిత్రపటం అంటే నెలవారు అది పోటు ఉన్నది. పోటు మనం చూసినప్పుడు ఒక్కొక్క ఎగురము దోసింది. ఈ పోటు అనేతనైనా దవయంతి చూపెట్టాలనుకున్నామ్మా. రాదు అంటే ఓడిస్తానా? రాదు భోజనాలు
పప్పు పలారం పోసిండు పప్పు పలారం ముక్కింది ఫోటో నోట పట్టింది నోట పట్టుకొని రాను 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 అగో మే బాల నగరం చేరవచ్చ కూడా వినరే కంటి గోడ మీద అటువంటి అవస్థ నోటలెత్తిన పోట్లను రెప్పల కింద దాచుకున్నది ఆ రెప్పల కింద దాచుకొని అంశ పలుకులు వలుకుతున్నారు అంశ పలుకులు వలకంగా అబ్బబ్బా ఊడి చేరి దాచోళ్ళు చూసింది అబ్బో చూసినవా మీ ఆ రోజు నువ్వు ఏడ్చి బాగా ఏడ్చి నా అంశ మా నాయన నన్ను చంపుతాడు మా నాయన చంపుతాడు అని ఏడ్చివి అగో రాజవంశం వచ్చింది కంటె గోడ మీద అలిందవ్వా అబ్బా అవసరం తీసుకురండి అమ్మా ఇక్కడికి అమ్మా దమయంతి ఇవో నీ రాజవంశ అవసరం తెచ్చి చేతికి ఎంగా అవసరం ఎప్పల్లా ఉన్న ఏళ్ళున్నాయా పట్టుకోవడానికి పట్టు దొరకక అగో రాలిపోయి ఒక పోటు అటువంటి కింద పడ్డానమ్మా అవసరం చేతి పెట్టింది దమయంతి దేవి సంబరంగా అవసరం పట్టుకున్నది జారిపోయి కింద పడ్డ పోటు అని చూపు చూసిండు బాబా ఇవన్నీ ఆగి చూసుకోవాలి అర్థం జరుపుకోవాలి పోదాం నాకేం దొరికింది నాకేం దొరకలే నువ్వు చిన్న పొలం నీకేం దొరుకుతావు నువ్వు గోల పొలం నీ మెలిగిందా ఇంకా అన్ని తీరులో పని చేసి మెదిగిన నేను అట్లా ఆగి కలుపుదలట్టు గోలుదో వస్తుంది అన్నం అన్నట్టు కూర అన్నట్టు నాకు దీనికి ఏ పని రాదు ఒక్కటే కాదు తిరుగుడు దానికి తిరుగుడు నీ మనసు ఖరాబ్ అవుతుంది నువ్వు చూడద్దు నీ మనసు ఖరాబ్ అవుతుంది ఫోటో ఉన్నప్పుడు అసలు ఎంత బుద్ధి ఉన్నది మాట్లాడదే పని అప్పుడే ముక్తి అయితే అంటిన బాలాదమైంది దేవి కాలు కోరికలు నెల్లికెండి నిప్పదాకా అవసరం చూడంగా అనుమానాన్ని సొమ్ములు కాక మరో సొమ్ము ఎక్కువనే ఉన్నది కోవిడ్ చెట్ల పట్టి గుడ్డలు పడుకుంటా పురుగు గుట్ట కాయ గడ్డ కండ మూలలు ఏరుకొని తిన్నామనుకున్నా మాలాంటి రాజుల వద్ద నేను బతికినమ్మా నీ మెడల చంద్రవరాల పేరున్నదంటే ఇంకా ఏదో ఒక్క నగ కింద పడ్డది ఉరికిపోయి వీళ్ళు అందుకున్నారు అదేమీ నగ కావచ్చు పని చేసుకుంటావు నువ్వు ఆటలో అడుగుతా నేను పని చేసుకుంటా ఇంట్లో మంచి మాట గురుగుడు మాల అనుకోవడం గురుగుడు మాల అనుకోవడం గురుగుడు మాల అనుకోవడం ఇత్తుముక్కుని అసలు పేరు పక్కన చంద్ర కానీ మనవరాలు దియబోసి కానీ బిడ్డ కాదు ఇది
ఏం కావాలా నీకు? మంచి మీద పడి ఇప్పుడు ఏదో సొమ్ము. సొమ్మెచ్చది ఆ సొమ్ము దాని దగ్గర నుంచి కింద పడ్డదే. ఇప్పటి వరకు మా నాయన ఏం చేసింది? ఎడవ కాలు వెండి మోరిందా, కుడి కాలు బంగారు మోరిందా, ముక్కుకు ముత్యాల కొరకు మా తండ్రి చేయించిన సొమ్ము అది మాది. చూసిన దాని వెడల చంద్రవల వాళ్ళ పేరున్నది. అదే కాక మరేదో కనక కింద పడ్డది. పేపర్ అయినా మంచిది. అమ్మా అమ్మగో తల్లి అటువంటిది నువ్వు చూడద్దు, సుత్తని మనసే ఖరాబైతుందంటాను. మనసు ఎందుకు ఖరాబ్ అవుతుందమ్మా అని అంటే అప్పుడు ఆ ఫోటోని ఇచ్చింది. ఫోటోని ఇచ్చినప్పుడు ఓ దేవుడా పిల్లగాళ్ళ ఎంత పొద్దు ఉన్నాడు, నన్నడే బొక్కులు నున్నుడుగు మీతేను కంచు బాలిన కంటి మించు తేజమ్ముగలడు నరుడా నారాయణుడ ప్రహరుడా దేవుడా దేవేంద్రుడా కుదుడా కుబేరుడా గాలి దేవుడా గంభీరుడా వాయుదేవుడా వరణ దేవుడా అష్టదీపాలకుల ఈ పిల్లగాడు సూర్యవంశపు రాజా లేక చంద్రవంశపు చక్రవర్తి. ఉరైతని సూయకు 1600 అటువంటి వరుణ్ణి కళ్యాణ వారిని ఆడ చెవులు ఎందుకమ్మాలి. ఇటువంటి వరుణ్ణి కళ్యాణ వాడాలి వీరాలు నాకు పెళ్లి లేకుంటే ఏం బాయనుకున్నదమ్మా. అంటే ఇన్ని రోజులు నా అవసరం ఇతని దగ్గరనే ఉన్నదన్నట్టు. ఎంత ముద్దు ఉన్నాడు, ఏ ఊరు కావచ్చు, ఏ పల్లె కావచ్చు, తన అట్ట ఆనవలు నాకు పుట్టుకురడం ఎట్లా దొరకాలి. నువ్వు ఎంత కష్టపడి ఈ ఫోటో అయిందనక ఫోటోను చూసి ముచ్చట పడి అవసరం ఎత్తి వచ్చి భాష చేస్తుంది ఏమని. ఎన్ని రోజులకున్న ఈ ఫోటోలు నువ్వు వరుణ్ణి తప్ప మరో వరుణ్ణి నేను మనమాడనని నెత్తి కొట్టి బాధలు చెయ్యబట్టనమ్మా. నెత్తి కొట్టి బాధలు చెయ్యబట్టనమ్మా. ఫోటోలు మరో గురుకుని నేను ఫోన్ ఎక్కడ పెట్టా ఇది ఇక్కడ సోమతో అంటది కాబట్టి కావాలంటే ఓ బిడ్డ వీడేవాడే అంటాడు. ఇతని అత్త నాకు అవసరం అయింది ఫోటోలు ఎత్తిందంటే అవసరం ఓడబట్టినవా బిడ్డారంటాడు. అవసరం ఓడబట్టిన పెద్దని నాయన తన బాధపడుతుంది. తనలో తన ముసి ముసి నవ్వులు నవ్వుతాన్ని, తనలో తన ఉలికి పడతాన్ని. అబ్బాబ్బా ఆ ఉలికి ఎవరి కళ్ళ చూసిండ్రు. నా బిడ్డ ఇంటి మీద ఉన్నదే అమ్మా. నా బిడ్డ గర్వ రూపంలో ఉన్నదమ్మా.
బిడ్డ పెళ్లి చేయకుంటే లంగ పేరు అచ్చు దొంగ పేరు అచ్చు ఎన్ని రోజులు నా ఆరుగులు అత్తగారు ఇంటి ఒక తప్పది ఏందయ్యా ఏందే ఓ నేపాలరా